ఓం శాంతి. మురళీ డేట్ 9/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, మీ పైన మీరే దయ చూపించుకోండి. బాగా చదువుకోవాలి. మన ద్వారా ఎటువంటి వికర్మలు జరగకూడదు. ఎవరికి వాళ్ళు తన రిజిస్టర్ పాడు కాకుండా చూసుకోండి. ఈ చదువులో పాస్ అవ్వాలి అంటే దృష్టిని పవిత్రంగా మార్చుకోవాలి. ఈ కళ్ళే ఎక్కువ మోసపెడతాయి. శరీరాన్ని చూడటం వల్ల కర్మేంద్రియాలలో చంచలత్వం వస్తుంది. కళ్ళు ఎప్పుడూ కూడా అపవిత్రంగా కాకూడదు. పవిత్రంగా కావాలి అంటే ఒకే ఒక్క సాధన చెయ్యండి. సోదరి సోదరులము అనేది గుర్తుంచుకోవాలి. ఒకటి ఆత్మిక దృష్టి ఉండాలి, రెండు స్మృతి యాత్రలో బాగుండాలి. అప్పుడే దృష్టి అనేది పవిత్రంగా అవుతుంది. పరీక్షల సమయం చాలా దగ్గరగా ఉంది కాబట్టి పురుషార్థం చేస్తూ స్వకళ్యాణం సర్వుల కళ్యాణం చెయ్యాలి. బాగా చదువుకోవాలి, చదివించాలి. దానం అనేది ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఆత్మ అభిమానులుగా ఈ సత్యమైన అవినాశి సంపాదనను జమ చేసుకోవాలి. రిజిస్టర్ మంచిగా ఉంచుకోండి. రిజిస్టర్ పాడయ్యే కర్మలు చేయకూడదు. సేవాదారి అంటే సర్వులకు ఉల్లాస ఉత్సాహాల సహయోగాన్నిచ్చి శక్తివంతులుగా తయారు చేసేవారు. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది. చాలా మంది మన దగ్గరికి వచ్చేదుంది. ఇంకా సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పటి వరకు మనం బాబా దగ్గర తీసుకున్న పాలనకు రిటర్న్ ఇవ్వాలి. బలహీనంగా ఉన్న ఆత్మలకు సహయోగిగా అయ్యి వారిని సమర్థులుగా, స్థిరమైన వారిగా, దృఢమైన వారిగా తయారు చెయ్యండి. అప్పుడే మిమ్మల్ని సత్యమైన సేవాదారి అని అంటారు. ఆత్మను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా స్థిరం చేసుకోండి. ఇదే ఆత్మిక డ్రిల్. ఎవరం మనం? సత్యమైన సేవాదారీల. ఈ రోజుటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీపైన మీరే దయ చూపించుకోండి. చదువులో వేగంగా ముందుకెళ్ళండి. ఏ విధమైన వికర్మలను చెయ్యకండి. మీ రిజిస్టర్ని పాడు చేసుకోకండి. ప్రశ్న: ఈ ఉన్నతోన్నతమైన చదువులో పాస్ అయ్యేందుకు మీకు ఏ ముఖ్యమైన శిక్షణ లభిస్తుంది? అందుకోసం ఏ విశేషమైన అటెన్షన్ కావాలి? జవాబు: ఈ చదువులో పాస్ అవ్వాలి అంటే మీ కళ్ళు చాలా చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ కళ్ళే మోసం చేస్తూ ఉంటాయి. ఇవే నేరం చేస్తూ ఉంటాయి. శరీరాన్ని చూడటం వల్లే కర్మేంద్రియాలలో చంచలత్వం వస్తుంది. కావున మీ కళ్ళు ఎప్పుడూ అపవిత్రంగా ఉండకూడదు. పవిత్రంగా అయ్యేందుకు సోదరీ సోదరులుగా అయి ఉండండి. స్మృతి యాత్రలో పూర్తి ధ్యాసనివ్వండి. పాట: ధైర్యంగా ఉండండి మానవులు, ధైర్యంగా ఉండండి. ఓం శాంతి. ఎవరు ఇలా చెప్తున్నారు? అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలతో చెప్తున్నారు. మనుషులు ఎవరైనా రోగాన్ని అనుభవిస్తూ ఉంటే ధైర్యంగా ఉండు, నీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి అని అతనికి ధైర్యం ఇవ్వటం జరుగుతుంది. అతడిని సంతోషంలోకి తీసుకొని వచ్చేందుకు ధైర్యాన్నిస్తారు.
అవన్నీ హద్దు విషయాలు, ఇది అనంతమైన విషయం. ఇతడికి ఎంతమంది పిల్లలున్నారు? అందరినీ దుఃఖాల నుండి దూరం చెయ్యాలి. ఈ విషయం పిల్లలైన మీకే తెలుసు. మీరు వీటిని మర్చిపోకూడదు. సర్వులకు సద్గతినిచ్చేందుకు బాబా వచ్చారు. సర్వులకు సద్గతిని ఇస్తారు. దీనర్థం అందరూ దుర్గతిలో ఉన్నారు అనే కదా. మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులందరూ, అందులోనూ విశేషంగా భారతదేశం వారు దుర్గతిలో ఉన్నారు. విశేషంగా మీరు సుఖధామంలోకి వెళతారు. మిగిలిన వారందరూ శాంతిధామంలోకి వెళతారు. తప్పకుండా మనం ఒకప్పుడు సుఖధామంలో ఉండేవారిమని, అప్పుడు మిగిలిన ధర్మాల వారందరూ శాంతిధామంలో ఉండేవారు అని మీ బుద్ధిలోకి వస్తుంది. బాబా వచ్చారు, వచ్చి భారత ఖండాన్ని సుఖధామంగా తయారు చేశారు. కావున ఈ విధంగా ప్రచారం చెయ్యాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నిరాకారుడైన శివ్ బాబా వస్తారు. వారు అందరికీ తండ్రి. మిగిలిన వారందరూ సోదరులు. తండ్రి నుండి వారసత్వం పొందేందుకు సోదరులే పురుషార్థం చేస్తారు. అంతేకాని తండ్రులు పురుషార్థం చెయ్యరు. అందరూ తండ్రులే అవుతే వారసత్వం ఎవరి నుండి తీసుకుంటారు? సోదరుల నుండి తీసుకుంటారా? ఈ విధంగా జరిగే అవకాశమే లేదు. ఇది చాలా సహజమైన విషయము అని మీరు భావిస్తారు. సత్యుగంలో ఒకే ఒక్క దేవీ దేవతా ధర్మం ఉంటుంది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలోకి వెళ్ళిపోతాయి. ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతమవుతుంది అని అంటారు. మరి పునరావృతమయ్యేందుకు తప్పకుండా చరిత్ర మరియు భూగోళం ముందుగానే ఉండి ఉండాలి కదా. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో తప్పకుండా సంగమ యుగం కూడా ఉంటుంది. దీనిని ఉన్నతోన్నతమైన పురుషోత్తమ కళ్యాణకారి యుగము అని అంటారు. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంది. కావున ఇది చాలా సహజమైన విషయము అని మీరు భావిస్తారు. కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం. పాత వృక్షానికి తప్పకుండా చాలా ఎక్కువ ఆకులు ఉంటాయి. కొత్త వృక్షానికి కొద్ది ఆకులు మాత్రమే ఉంటాయి. అది సతో ప్రధానమైన ప్రపంచం. దీనిని తమో ప్రధానమైన ప్రపంచము అని అంటారు. మీ బుద్ధి తాళం కూడా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా తెరుచుకుంది. ఎందుకంటే అందరూ యథార్థ రీతిగా బాబాని స్మృతి చెయ్యరు. కావున వారిలో ధారణ కూడా జరగదు. బాబా పురుషార్థం చేయిస్తారు, కానీ వారి భాగ్యంలో ఉండదు. డ్రామా అనుసారంగా ఎవరైతే బాగా చదువుకుంటారో, ఇతరులను చదివిస్తారో, బాబాకు సహాయకులుగా అవుతారో, ఎట్టి పరిస్థితులలోనూ వారే ఉన్నత పదవిని పొందుతారు. తాము ఎన్ని మార్కులలో పాస్ అవుతారో స్కూల్లో విద్యార్థులు కూడా అర్థం చేసుకుంటారు. తీవ్ర వేగంతో వెళ్లేవారు చాలా త్వరగా పురుషార్థం చేస్తారు. ఎలాగైనా సరే పాస్ అయిపోవాలి అని ట్యూషన్ కోసం టీచర్ని కూడా పెట్టుకుంటారు. అలాగే త్వరగా దాటుతూ వెళ్ళాలి.
మీ పైన మీరే దయ చూపించుకోవాలి. ఇప్పుడు శరీరం వదిలితే ఇటువంటి పరిస్థితులలో ఏ పదవిని పొందుతాను అని బాబాను ప్రశ్నిస్తే బాబా వెంటనే తెలియచేస్తారు. ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయం. ఏ విధంగా హద్దులోని విద్యార్థులు అర్థం చేసుకోగలరో అలాగే అనంతమైన విద్యార్థులు కూడా అర్థం చేసుకోగలరు. గడియ గడియ నా ద్వారా ఈ తప్పు జరుగుతుంది, ఈ వికర్మ జరుగుతుంది అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. రిజిస్టర్ పాడైనట్లయితే రిజల్ట్ కూడా అదే విధంగా బయటపడుతుంది. ప్రతి ఒక్కరూ తమ రిజిస్టర్ని పెట్టుకోవాలి. వాస్తవానికి డ్రామా అనుసారంగా అన్నీ రికార్డ్ అవుతూనే ఉంటాయి. నా రిజిస్టర్ అసలు బాగోలేదు అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. తమకు తాము అర్థం చేసుకోలేకపోతే బాబా అర్థం చేయించగలరు. స్కూల్లో రిజిస్టరు మొదలైనవన్నీ పెట్టటం జరుగుతుంది. దీని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. దీని పేరే గీతా పాఠశాల. వేద పాఠశాల అని ఎప్పుడు అనరు. వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు మొదలైన వాటి పాఠశాలలు అని ఎప్పుడు అనరు. భవిష్యత్తులో మేము ఈ విధంగా తయారు కావాలి అన్న లక్ష్యం పాఠశాలలో ఉంటుంది. వేద శాస్త్రాలు ఎవరైనా బాగా చదివితే వారికి టైటిల్స్ లభిస్తాయి. సంపాదన కూడా బాగా జరుగుతుంది. కొందరైతే చాలా సంపాదించుకుంటారు. కానీ అది అవినాశీ సంపాదన కాదు, అది తమతో పాటు వెళ్ళదు. ఈ సత్యమైన సంపాదన మీతో పాటు వెళుతుంది. మిగిలినదంతా సమాప్తమైపోతుంది. మీరు చాలా చాలా సంపాదించుకుంటున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. మీరు విశ్వానికి యజమానులుగా తయారవ్వచ్చు. సూర్యవంశీ రాజ్యం ఉంటుంది. అప్పుడు పిల్లలు తప్పకుండా సింహాసనంపై కూర్చుంటారు. చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది. మీరు పురుషార్థం చేసి రాజ్య పదవిని పొందుతారు అని మీ స్వప్నంలో కూడా లేదు. దీనిని రాజయోగము అని అంటారు. అవి బ్యారిస్టర్ యోగం, డాక్టర్ యోగం మొదలైనవి. చదువు మరియు చదివించేవారు ఇరువురు గుర్తుంటారు. ఇక్కడ కూడా ఇది సహజమైన స్మృతి. స్మృతిలోనే శ్రమ ఉంది. స్వయాన్ని దేహి అభిమానులుగా భావించవలసి ఉంటుంది. ఆత్మలోనే సంస్కారాలు నిండుతాయి. మేము శివ్ బాబాని పూజించే వారిమి అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఎందుకు పూజించారో కూడా వారికి తెలియదు. శివుడునే తండ్రి అని అంటారు, ఇంకా ఎవరిని తండ్రి అని పిలవరు. హనుమంతుడు, వినాయకుడు మొదలైన వారిని పూజిస్తారు. కానీ బ్రహ్మకు పూజ జరగదు. అజ్మీర్లో బ్రహ్మ మందిరం ఉంది. కానీ అక్కడ ఉన్న కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే పూజిస్తారు. కానీ గాయనం ఏదీ లేదు. కృష్ణుడికి, లక్ష్మీనారాయణలకు ఎంత గాయనం ఉంది? బ్రహ్మ గాయనమే లేదు. ఎందుకంటే ఈ సమయంలో బ్రహ్మ నల్లగా ఉన్నాడు. బాబా వచ్చి అతనిని దత్తత తీసుకుంటారు. ఇది కూడా చాలా సహజమైనది.
కావున బాబా పిల్లలకు భిన్న భిన్న రకాలుగా అర్థం చేయిస్తారు. శివ్ బాబా మనకు వినిపిస్తున్నారు అని బుద్ధిలో ఉండాలి. వీరు తండ్రి, టీచర్ మరియు గురువు కూడా. జ్ఞాన సాగరుడైన శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు త్రికాలదర్శిగా అయ్యారు. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభిస్తుంది. ఆత్మకు వినాశనం లేదని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మల తండ్రికి కూడా వినాశనం లేదు. ఈ విషయం కూడా ప్రపంచంలోని వారెవరికీ తెలియదు. బాబా మమ్మల్ని పతితుల నుండి పావనులుగా చెయ్యండి అని వారందరూ పిలుస్తూ ఉంటారు. అంతేకాని ప్రపంచ చరిత్ర మరియు భూగోళం గురించి వినిపించమని ఎవరూ పిలవరు. ఈ విషయం బాబా స్వయంగా వచ్చి వినిపిస్తారు. పతితుల నుండి పావనులుగా మరియు పావనుల నుండి పతితంగా ఎలా అవుతారు? చరిత్ర ఏ విధంగా పునరావృతమవుతుందో కూడా బాబా అర్థం చేయిస్తారు. 84 జన్మల చక్రం. మనం పతితులుగా ఎందుకయ్యాం? మళ్ళీ పావనంగా అయ్యి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము? మనుష్యులు సన్యాసుల వద్దకు వెళ్లి మనస్సుకు శాంతి ఎలా లభిస్తుంది అని ప్రశ్నిస్తారే కాని మేము సంపూర్ణ నిర్వికారులుగా పావనులుగా ఎలా అవ్వగలము అని ప్రశ్నించరు. అలా అడగటానికి సిగ్గుపడతారు. మీరందరూ భక్తులు, నేను భగవంతుణ్ణి అని బాబా ఇప్పుడు అర్థం చేయించారు. నేను ప్రియుడుని, మీరు ప్రియురాళ్ళు. మీరందరూ నన్ను స్మృతి చేస్తారు. యాత్రికుడునైన నేను చాలా సుందరమైన వాడిని. మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులందరినీ నేను సుందరంగా తయారు చేస్తాను. స్వర్గమే అద్భుతమైన ప్రపంచంగా ఉంటుంది. ఇక్కడ 7 అద్భుతాలు ఉన్నాయి అని అంటారు. అక్కడ స్వర్గం ఒక్కటే ప్రపంచ అద్భుతం. బాబా కూడా ఒక్కరే, స్వర్గం కూడా ఒక్కటే. దానినే మనుష్య మాత్రులందరూ స్మృతి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక అద్భుతం కూడా లేదు. ఇప్పుడు సుఖపు రోజులు రానున్నాయని పిల్లలైన మీ లోపల ధైర్యమున్నది. ఈ పాత ప్రపంచ వినాశనమైతేనే స్వర్గ రాజ్యం లభిస్తుందని పిల్లలైన మీరు భావిస్తారు. ఇప్పుడు రాజ్య స్థాపన జరగలేదు. ప్రజలు తయారవుతూ ఉంటారు. పిల్లలు పరస్పరం సేవ ఎలా వృద్ధి పొందాలి అని, అందరికీ సందేశం ఎలా అందించాలి అని సలహాలు ఇచ్చుకుంటూ ఉంటారు. బాబా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తారు. మిగిలిన వాటన్నింటినీ వినాశనం చేయిస్తారు. మరి ఇటువంటి తండ్రిని స్మృతి చెయ్యాలి కదా. ఏ తండ్రైతే మనల్ని రాజ్య తిలకానికి అధికారులుగా తయారు చేసి మిగిలిన వాటన్నింటినీ వినాశనం చేస్తారో ఆ తండ్రిని స్మృతి చెయ్యాలి కదా. ప్రకృతి వైపరీత్యాలు కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇవి లేకుండా వినాశనం జరగదు. ఇప్పుడు మీ పరీక్షలు చాలా దగ్గరగా ఉన్నాయి. మీరు మృత్యులోకం నుండి అమరలోకంలోకి బదిలీ అవ్వాలి. ఎంత బాగా చదువుకుంటారో, ఎంతగా చదివిస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు.
ఎందుకంటే ప్రజలు వారికే తయారవుతారు. పురుషార్థం చేసి అందరి కళ్యాణం చెయ్యాలి. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఇది ఒక నియమం. మొట్టమొదట మిత్ర సంబంధికులు మొదలైన వారు వస్తారు. వారి వెనక జనమంతా వస్తారు. ప్రారంభంలో ఈ విధంగానే జరిగింది. మెల్లమెల్లగా వృద్ధిని పొందింది. మళ్ళీ పిల్లలు ఉండేందుకు పెద్ద ఇల్లు తయారయ్యింది. దానిని ఓం నివాస్ అని పిలిచేవారు. పిల్లలొచ్చి చదువుకోవటం మొదలుపెట్టారు. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇవన్నీ పునరావృతమవుతాయి. వీటిని ఎవరూ మార్చలేరు. ఈ చదువు ఎంత ఉన్నతమైనది! స్మృతి యాత్రయే ముఖ్యమైనది. ముఖ్యంగా కళ్ళు ఎక్కువగా మోసం చేస్తూ ఉంటాయి. కళ్ళు అశుద్ధంగా అయిన తర్వాతే శరీర కర్మేంద్రియాలు చంచలమవుతాయి. ఎవరైనా అందమైన స్త్రీని చూస్తే వెంటనే అందులో చిక్కుకుపోతారు. ప్రపంచంలో ఇటువంటి కేసులు ఎన్నో జరుగుతాయి. గురువులకు కూడా చెడు దృష్టి కలుగుతుంది. ఇక్కడ అశుద్ధమైన దృష్టి ఏ మాత్రం ఉండటానికి వీలు లేదు అని బాబా అంటున్నారు. సోదరి సోదరులుగా ఉంటేనే పవిత్రంగా ఉండగలుగుతారు. ఈ విషయాలు మనుషులకేం తెలుసు? కావుననే వారు వేళాకోళం చేస్తారు. శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుందని బాబా అంటారు. ఆ తర్వాత ద్వాపరయుగం నుండి శాస్త్రాలు మొదలైనవి తయారయ్యాయి. అల్లాని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి అన్న ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు బాబా చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఇప్పుడు మీ ఆత్మ దేవతగా అవుతుంది. చిన్న ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర నిండి ఉంది. ఇది ఒక అద్భుతం కదా! ఇటువంటి అద్భుతమైన విషయాలను బాబా ఒక్కరే అర్థం చేయిస్తారు. కొందరికి 84 జన్మలు, కొందరికి 50, 60 జన్మల పాత్ర ఉంటుంది. పరంపిత పరమాత్మకు కూడా పాత్ర లభించింది. డ్రామా అనుసారంగా ఇది అనాది అవినాశి అయిన డ్రామా. ఇది ఎప్పుడు ప్రారంభమయ్యిందో, ఇది ఎప్పుడు అంతమవుతుందో చెప్పలేరు. ఎందుకంటే ఇది అనాది అవినాశి అయిన డ్రామా. ఈ విషయాలు ఇంకెవరికీ తెలియవు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఇప్పుడు పరీక్షల సమయం చాలా దగ్గరగా ఉంది. కావున పురుషార్థం చేసి స్వకళ్యాణం మరియు సర్వుల కళ్యాణం చెయ్యాలి. చదవాలి మరియు చదివించాలి. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. రెండో పాయింట్, దేహి అభిమానులుగా అయ్యి సత్యమైన అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి. మీ రిజిస్టర్ను ఉంచాలి.
రిజిస్టర్ పాడయ్యే విధంగా ఎటువంటి వికర్మలు చెయ్యకూడదు. వరదానం: సర్వులకు ఉల్లాస ఉత్సాహాల సహయోగాన్నిచ్చి శక్తివంతులుగా తయారు చేసే సత్యమైన సేవాదారి భవ. సేవాదారి అనగా సర్వులకు ఉల్లాస ఉత్సాహాల సహయోగాన్నిచ్చి శక్తివంతులుగా తయారు చేసేవారు. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది మరియు చాలా ఎక్కువ రచన వచ్చేది ఉంది. చాలా మంది వచ్చారు అని సంఖ్యను చూసి సంతోషపడిపోకూడదు. ఇప్పుడు సంఖ్య ఇంకా ఎక్కువగా పెరగాలి. కనుక మీరు తీసుకున్న పాలనకు రిటర్న్ ఇవ్వండి. రాబోయే నిర్బల ఆత్మలకు సహయోగులుగా అయ్యి వారిని సమర్థవంతులుగా, స్థిరమైన వారిగా, దృఢమైన వారిగా తయారు చెయ్యండి. అప్పుడే మిమ్మల్ని సత్యమైన సేవాదారి అని అంటారు. స్లోగన్: ఆత్మను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా స్థిరం చేసుకోండి. ఇదే ఆత్మిక డ్రిల్. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఇప్పుడు లగనం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగంని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. క్షణంలో ఎక్కడకు కావాలనుకుంటే అక్కడకు చేరుకోవటం శక్తిశాలి మనస్సుకి గుర్తు. మనస్సుకు ఎగరటం వచ్చినప్పుడు, ప్రాక్టీస్ ఏర్పడినప్పుడు క్షణంలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడకు చేరుకోగలదు. ఇప్పుడిప్పుడే సాకార వతనంలోకి, ఇప్పుడిప్పుడే పరంధామంలోకి చేరుకుంటారు. క్షణకాలపు వేగంతో చేరుకుంటారు. ఇప్పుడు ఇదే అభ్యాసాన్ని పెంచండి. ఓం శాంతి.